వెల్కమ్ టు వి న్యూస్. మాకవరపాల మండలం టీడీపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పనితీరుపై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. కొండగ్రహార గ్రామ మహిళలు హారతులతో అభిమానం చాటుకున్నారు. గ్రామంలోని సీనియర్ నాయకులను ఆప్తులను కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ కొండగ్రహారం గ్రామానికి 5 సంవత్సరాల్లో 6,70,00,000 రూపాయలు అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేసినట్లు విజయ్ అన్నారు. ఈ ప్రభుత్వం అభివృద్ధికి ఏమి ఖర్చు చేసిందని ప్రశ్నించారు. కొండగ్రహారం కోనేరు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అభివృద్ధి చేసే విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి నేను బాధ్యత తీసుకుంటానని విజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తప్పాలి సొంత పని గురించి ఎప్పుడు రాలేదండి. ఎప్పుడు కూడా ఊర్లోని ఈ పని కావాలి, ఈ ఊర్లోని అభివృద్ధి జరగాలి, ఈ ఊరికి ఒక రోడ్ వేయాలి సెంటర్లోని. ఇదే మాటలు ఎప్పుడు వచ్చినా కానీ మన శంకర్రావు గారు కానీ పెద్దలు కానీ ఎవరు వచ్చినా కానీ నాన్నగారి దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడే మాట ఎప్పుడు విన్నా కానీ వాళ్ళ సొంత పనుల గురించి కానీ సొంత అభిప్రాయాల గురించి ఎప్పుడు చెప్పలేదు. ఊరు గురించి, మీ సమస్యల గురించే మాకు చెప్పడం జరిగింది. మీకు తెలుసు, అయ్యన్న పాత్ర గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర. దాని ముందు తాతయ్య గారు లచ్చపాత్రి గారు చేసినా కానీ, ఇన్నేళ్లు రాజకీయం చేసినా కానీ, జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేసినా కానీ అభివృద్ధి మీదే అయ్యన్న పాత్ర గారు వెళ్ళారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఏ రోజు కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం, అరాచకం చేయడం ఇలాంటి ఆలోచించలేదు. కొండలగ్రహారంలోని ఏ రోడ్డు బాగాలేదు, ఆ రోడ్డు వెయ్యాలి, లేకపోతే మన ప్రజలకు ఏం చేయాలి, ఇదే అయ్యన్న పాత్ర గారు ఆలోచించారు. ఇన్నేళ్ళైనా కానీ అయ్యన్న పాత్ర గారు సీఎం మీద మాట్లాడిన దాని మీద కేసు పెట్టగలిగాడు కానీ అవినీతి కేసు ఒక్కటైనా పెట్టగలిగాడా అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ గ్రామానికి సుమారుగా 6,70,00,000 రూపాయలు ఇచ్చామండి 5 సంవత్సరాల్లో అయ్యన్న పాత్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు. నేను సవాల్ చేసి అడుగుతున్నాను ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ఈ 6 కోట్లలోనే 6 కోట్లు పక్కన పెట్టే మీకు దమ్ముంటే 12 లక్షలైనా తేగలిగారు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అసలు మీకు సత్తా లేదు, దమ్ము లేదు. మీకు ఎన్ని పదవులు ఇచ్చినా కూడా ఏ సమస్యలు ఎక్కడున్నాయో అలాగే ఆ సమస్యలు పెట్టి మీరు వెళ్ళిపోతున్నారు తప్ప మళ్ళీ ఎందుకు మొహాలు ఎలా చూపెట్టుకోగలుగుతున్నారు ఎలక్షన్ గా నేను అడుగుతున్నాను. మీరు కూడా గ్రామాల్లో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కోనేరు సమస్య ఉంది. ఈ 5 సంవత్సరాల్లో అది చేస్తా ఇది చేస్తానని మాట్లాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు. నేను ఒకటే చెప్తున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా, రేపు ప్రభుత్వం రావడం తథ్యం ఆ కోనేరు అన్ని విధాలుగా కూడా బాగు చేసి ఆ గౌరీ పరమేశ్వరుల అమ్మవారు దేవుడు దయ వల్ల ఆశీర్వాదంతో అక్కడే కూడా అది మీ అందరికి ఒక సెంటిమెంట్. నా మాటగా నేను చెప్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కోనేరు సమస్యని తీర్చే విధంగా ముందుకెళ్తూ హైకోర్టు నుంచి ఏదైతే ఆర్డర్ వచ్చిందో అవన్నీ చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకొని దానికి ఏదైనా ట్రాక్ వేయాలా ఏం చేయాలో చూసి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసి కొండలగ్రహారాన్ని మొత్తాన్ని కూడా వెలుగు నింపే విధంగా మనం ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నాం అని చెప్తున్నాను. అయ్యన్న పాత్ర గారు ఇక్కడే ఉన్నారు, మా ఇల్లు అక్కడే ఉంది, మా కుటుంబం ఇక్కడే ఉంది. కాబట్టి మాట మీద నిక్కచ్చిగా ఉండే వ్యక్తులు మేము. అందుకే మీ అందరికి కూడా మాటిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.